తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కు 38 వినతులను వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు ఆయా విభాగాల అధికారులు వెంటనే పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్లు అనిల్ కుమార్, నరసింహాచారి కోరారు. మాస్టర్ ప్లాన్ రోడ్లకు తమ స్థలం ఇచ్చామని, TDR బాండ్లు ఇప్పించాలని, డ్రైనేజీల కాలువల్లో మురుగులు తొలగించాలని, రవీంద్రనగర్లో డ్రైనేజీల కాలువలు తెలుగు గంగ నీరు సరఫరా చేయాలని, కోరమేనగుంటలోని తమ ఇంటి వద్ద వర్షపు నీరు ఆగిపోతుందని పరిష్కారం చూపాలని, హరే రామ హరే కృష్ణ మార్గంలో కొంతమంది తాత్కాలిక దుకాణాలు ఏర్పాట్లు చేయడంతో తమకు వ్యాపారం జరగడం లేదని, టీటీడీ దుకాణదారులు శ్రీనివాస సేతు నిర్మాణం వల్ల తమ దుకాణం వద్ద నీరు నిలిచిపోతుందని, నీటి పన్ను ఎక్కువగా వస్తుందని పరిష్కరించాలని నారాయణపురంకి చెందిన నగేష్ కోరారు. అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్ ఆయా విభాగాల అధికారులకు అర్జీలను కేటాయించారు.